ఆషాఢమాసం ప్రారంభమైందంటే చాలు తెలుగువారికి వరుసగా పండగలు. అందులో ముందుగా వచ్చేదే ఏకాదశి. దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. ఆషాఢమాసంలోని శుక్లపక్షంలోని 11వ రోజున వచ్చే తొలి ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢమాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందట. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు అంటే ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతాయి. పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దీనిని ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాస దీక్ష చేసేవారు. తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు అయిన మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు. ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ చతుర్మాస దీక్ష వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ప్రయాణాలు చేయరు, కామ క్రోధాలను వదిలేస్తారు, ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు, జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఖచ్చితంగా ఈ రోజున ఈ పేల పిండిని తింటారు. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలేకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.